అటువంటి మనుష్య శరీరంలో భగవంతుడు స్వరపీఠికని ఉంచాడు. భగవంతుని నామము ఒక పెద్ద నౌక. ఎవరు భగవంతుని యొక్క నామమును ఆశ్రయించాడో వాడు ఒక క్షేమమైనటువంటి నౌకలో కూర్చున్నవాడు. వాడిని సంసార సాగరము ఏమీ చెయ్యదు, వాడు దాటిపోతాడు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో ఈ సంసార సముద్రమును దాటడానికి భగవంతుని యొక్క నామస్మరణ కన్నా దివ్య ఔషధము ఇంకొకటి లేదు. పైగా మీరు ఏది విచారణ చేస్తే తేలికగా కరిగిపోతారో అట్లా కరిగిపోవడానికి వీలైన దాని యందు ప్రవేశపెట్టడానికి నామం ఇస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, బాగా బురద ఉందనుకోండి, విశేషమైన బురద. ఆ బురదలో గుర్రపు డెక్క మొక్క పెరిగిపోయింది. అంత ఎక్కడ చూసినా పైకి కనపట్టలేదు, కానీ లోపల అంత మొక్కలు పెరిగిపోయి వేర్లన్నీ చుట్టుకుపోయి ఉన్నాయి. అందులోకి ఒక పెద్ద పంచదార బొమ్మ ఒకటి ప్రవేశించి దాని లోతు నేను కనిపెడతానండి. ఆ బొమ్మ అసలు లోపలికి వెడదామని ప్రయత్నం చేస్తే ఒక అడుగు కూడా మొలకక ముందే ఈ గుర్రపు డెక్క మొక్క యొక్క వేర్లన్నీ చుట్టుకుని ఉన్నాయి కాబట్టి అవి అడ్డుకుంటాయి, అడుగుకి వెళ్ళనివ్వవు. కాబట్టి అది అక్కడే ఉంటుంది. అది కరగాలి అంటే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కూడా. ఎందుకంటే ఒకటి బురద, అది నీరు కాదు, కరిగే అవకాశం తక్కువ, తొందరగా ఎండిపోతుంది. దీనికి ఉన్న పంచదార గుణం కూడా పాడైపోతుంది తప్ప కరిగే అవకాశం లేదు. అదే నీటిలోకి ప్రవేశించింది అనుకోండి, లోతైనటువంటి నీరు ఉన్న ఒక చెరువులోకి ఒక పంచదార బొమ్మ వెళ్ళి నేను ఈ చెరువు లోతు కనుక్కుని పైకి వస్తాను అంది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యడంలోనే ఆ పంచదార బొమ్మ నీటిలో కరిగిపోతుంది తప్ప అది అసలు లోపలికి వెళ్ళడం, లోతు చూడడం, పైకి రావడం, చెప్పడం ఈ మాటలు ఉండవు. శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తూ అంకూలం నిజ బీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధుస్తరిద్దల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు. భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ, నది నీటికి ఉన్నటువంటి రంగు కానీ, నది నీటికి ఉన్న రుచి కానీ లేకుండా ఒక్కటెట్లా అయిపోతుందో అట్లా చిట్ట చివరికి భగవంతుని యందు కలిసిపోవడమే భక్తి యొక్క ప్రయోజనం. అట్లా కలిపేయడంలో మొట్టమొదటి సాధనం ఏది అంటే భగవంతుని యొక్క నామం. తేలికగా మిమ్మల్ని భగవంతుని యొక్క గుణములలోకి ప్రవేశపెడుతుంది. అందుకే రామ అన్న నామాన్ని వశిష్ఠుడు ఎందుకు ఉంచాడు అన్నదాన్ని మొత్తం 24,000 శ్లోకాలు పరిశీలనం చేసి ఏ కారణానికి రామ అని పేరు ఉంచాడు అంటే పెద్దలు దానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేసి ఇది రమంతే జనైః సర్వే గుణైః అస్మిన్ ఇది రామః. ఎవరి గుణములను పరిశీలనం చేసినంత మాత్రం చేత జనులు రమించిపోతారో, తెలియకుండానే చాలా సంతోషపడిపోతారో, చాలా ఆనందపడిపోతారో, తెలియకుండా వాళ్ళు అంత సంతోషంతో, అంత ఆనందంతో మళ్ళీ దాన్ని పట్టుకుంటారో, ఎంత పట్టుకుంటున్నారో అంత మునిగిపోతున్నారు, ఎంత మునిగిపోతున్నారో అంత తొందరగా కరిగిపోతున్నారు. కరిగిపోతున్నాం అన్న విషయం కూడా తెలియకుండా కరిగిపోతారు. అలా చెయ్యగలిగినదేదో అది రామనామము. అందుకే రామాయణమేమి, రాముడెవరు అంటే రాముని యొక్క గుణములే ప్రధానం. అందుకే రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చినప్పుడు మొట్టమొదట వాల్మీకి నారదుడిని ప్రశ్నించింది, 16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మానవుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎవరున్నాడు? కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో ననసూయకః
కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగి అని 16 గుణములు అడిగాడు. రామాయణం మీరు పరిశీలించండి. రామాయణ కావ్యము చదువుకునేది కాదు. మీరు ఎప్పుడైనా నేను అన్నది నిజమో కాదో చూడండి. మీరు వాల్మీకి రామాయణం దగ్గర పెట్టుకు చదవండి. రామాయణము కనపడుతుంది, రామాయణము చదువుట కాదు. ఎందుకనంటే రామాయణం చదువుతుంటే రామాయణం మీ కళ్ళ ముందు కనపడేటట్టుగా వాల్మీకి మహర్షి రచించాడు. ఎంత గొప్ప రచన అంటే ఆది కావ్యం. రామాయణం చదువుతున్నారు అనుకోండి, అక్కడక్కడ మాటలు ఉండవు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు. సభ తీర్చి ఉండగా జనక మహారాజు గారి యొక్క దూతలు అక్కడికి వచ్చారు. లోపల రాజుగారు ఉన్నారు అని గమనించారు. సభలో ఉన్నారు. సభలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయపూర్వకంగా వెళ్ళాలి కాబట్టి పరమ వినయంతో వెళ్ళారు. ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలి కాబట్టి దశరథుడి వంక చూసి శివధనుర్భంగం జరిగినటువంటి వైనం రామలక్ష్మణులు మిథిలానగరానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడితో వచ్చారు. శివధనస్సు విడిచారు. ఇప్పుడు జనకుడు సీతమ్మనిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాడు. కానీ మీరు అనుమతిస్తే తప్ప రాముడు సీతమ్మని వివాహం చేసుకోడు. కాబట్టి ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి, ఆయన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవాలి. తదనుజ్ఞాతుమర్హసి, మీరు అనుజ్ఞ ఇవ్వాలి. ఎంత బాగా మాట్లాడతారో వాళ్ళు. మాట్లాడిన మాటలు మీకు, వాళ్ళు దశరథుడితో మాట్లాడుతూ ఉండడం సభ మీకు కనపడుతుంది. అట్లా రచన చేశారు. శ్రీరామాయణ కావ్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు రామాయణానికి సంబంధించి ఇతరత్ర ఏ విధమైన కళ్ళజోళ్ళు పెట్టుకోకుండా రామాయణాన్ని కేవలం రామకథ, ఇంకేమీ వద్దు, కేవలం రామకథ అని మీరు రామాయణం చదవండి. మొదటిసారి చదివినప్పుడు మధురాతి మధురమైన కథ. మళ్ళీ రెండో మాట చదవండి. అసలు మీరు రామాయణం చదువుతుంటే అబ్బా ఏవి రామాయణం రా అనిపిస్తుంది. మీరు ఇన్నాళ్లలో రామాయణం పూర్తి చేద్దామని చదవకండి. మీరు రామాయణం ఒక్క పేజీ చదవండి చాలు. ఒక్క పుట చదవండి. రాముడు లక్ష్మణుడు కలిసి అరణ్యంలో వెడుతుంటే భయంకరమైనటువంటి పక్షుల యొక్క కోతలు వినపడతాయి. వెంటనే రాముడు లక్ష్మణుడి వెంక తిరిగి ఇటువంటి పక్షుల యొక్క కోతలు వినపడుతున్నాయి. ఈ కోతలు వినపడుతున్నాయంటే లక్ష్మణ, ఇక్కడ ఏవో మనుష్యులను తినేటటువంటి రాక్షసులు కానీ క్రూర మృగాలు కానీ తిరుగుతున్నాయని గుర్తు. లేకపోతే ఇటువంటి పక్షుల కోతలు వినపడవు. కాబట్టి ధనస్సు మీద చెయ్యి వేసి పట్టుకో, రెండో చెయ్యి కత్తి మీద పెట్టి నడు అంటాడు. తన గురించి కాదు, ముందు తమ్ముడు క్షేమం గురించి మాట్లాడతాడు. అసలు మీరు రామాయణం చదువుతుంటే విశ్వామిత్రుడు చెప్తున్న మాటలు వింటూ ఉంటే రాముడి యొక్క గుణములు చదువుతుంటే అబ్బా ఏమి రాముడు, ఇట్లాంటి వాడు లోకంలో ఉంటాడా, ఇన్ని గొప్ప గుణాలా, అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమా, మాట్లాడితే ఇట్లా మాట్లాడతాడా, అవతల వారికి సలహా చెప్తే అంత బాగా చెప్తాడా, మాటలో కాఠిన్యం ఉంటుందా. ఎప్పుడో 24,000 శ్లోకాల మొత్తం మీద రామాయణంలో ఆయన ఒక్కసారి తప్ప ఎప్పుడూ కఠినంగా మాట్లాడ్డా. తన శత్రువు ఎదురుపడినా కూడా అంత బాగా మాట్లాడతారా. ఇంత బాగా మాట్లాడచ్చా, ఇంత మధురంగా మాట్లాడచ్చా మనిషి. తనకి భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చెయ్యడానికి కఠినమైన భాష అక్కర్లేదు. తన అసమ్మతిని చెప్పడానికి ఇంత బాగా చెప్పచ్చా, సంయమనం కోల్పోకుండా మాట్లాడచ్చా అని మీకు రాముడు అదే పనిగా మనసులో తిరుగుతూనే ఉంటాడు. ఒక గుణం కాదు, నిజానికి 16 గుణాలు వాల్మీకి మహర్షి అడిగారు.